నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్యే కవితకు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు మరో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు. దీంతో కవిత ఈ నెల 23 వరకు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఇవాల్టితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఈడీ ఆమెను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని, జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. కవితను 2 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు ఆమె తరపు న్యాయవాది. అయితే జడ్జి కావేరి బవేజా కవిత నేరుగా కోర్టులో మాట్లాడేందుకు నిరాకరించారు. కాగా నేరుగా మాట్లాడేందుకు నిందితురాలికి హక్కు ఉంటుందన్న కవిత తరపు న్యాయవాది వాదించగా అప్లికేషన్ వేసుకోవాలంటూ జడ్జి కావేరి బవేజా సూచించారు. కవితను కోర్టులో భర్త, మామ కలిసేందుకు న్యాయవాదులు అప్లికేషన్ ఇచ్చారు. దీంతో కవితను వారిద్దరూ కలిశారు. ఇక కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని న్యాయవాదులు వాదించిన నేపథ్యంలో జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు ఇప్పటికే కోరారు. ఇక ఏప్రిల్ 23 వరకు కవితకు జ్యుడిషియల్ కస్టడీ రిమాండ్ విధించారు. మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, హాజరుపరిచారు. కోర్టు వాదనలు కొనసాగి అనంతరం కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ తొలగిస్తూ కాసేపటి క్రితమే జడ్జి కావేరి బవేజా తీర్పు ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా కవిత జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న జరిగింది. తిహార్ జైలు ఇద్దరు కవితను సిబిఐ అధికారులు 6వ తేదీని విచారించారు. దాదాపు 3.5 గంటల పాటు కవితను అనేక అంశాలతో ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించిన అంశంలో ఏ విధంగా ఆమె పాత్ర ఉంది, సౌత్ గ్రూప్ ఏ విధంగా ఏర్పాటు చేసింది, అదేవిధంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో ఏ విధంగా సమావేశాలు నిర్వహించారు, లిక్కర్ పాలసీ ఏ విధంగా తమకు అనుకూలంగా మార్చుకున్నారనే అంశం కోణంలో అనేకంగా దాదాపు 3.5 గంటల పాటు విచారించారు. విచారణలో ఆమె వాంగ్మూలాన్ని సైతం కూడా సిబిఐ అధికారులు రికార్డు చేశారు. కోర్టులో ఉదయం అప్లికేషన్ చేసి వెంటనే మధ్యాహ్నానికి 6వ తేదీని ఆమెను విచారించడం, 3 గంటల పాటు ఆమె స్టేట్మెంట్ కూడా వాంగ్మూలాన్ని కూడా సిబిఐ తీసుకుంది. మరో దఫ విచారణ అంతా కూడా మరోసారి చేపడతామని కూడా ఆమెకు తెలియజేసినట్టు కూడా కోర్టుకు వివరించినట్టు తెలిసింది. మరోవైపు ఈ కేసులో ఇక సుదీర్ఘంగా దాదాపు కవిత మార్చి 15వ తేదీన ఆమెను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అనంతరం 16వ తేదీన కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. దాదాపు 10 రోజుల ఈడీ కస్టడీ, అనంతరం 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మరోసారి ఆమె 14 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ రిమాండ్ తోని నేరుగా ఏప్రిల్ 23వ తేదీ వరకు తిహార్ జైల్లోనే కవిత ఉండబోతున్నారు. కోర్టు వచ్చిన సందర్భంగా కవితకు ఈ సందర్భంగా ఆమెకు బెయిల్ అప్లికేషన్ సంబంధించిన అంశం కావచ్చు, ఇతర అంశాలపై కూడా ఈడీ పూర్తిగా కూడా ఆమె తరపు న్యాయవాది చేసిన వాదనని పూర్తిగా కూడా తగ్గిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి అంశాన్ని కూడా చెప్పారు. మరోవైపు కవిత కోర్టులు నేరుగా మాట్లాడేందుకు కూడా మొదట అనుమతి కోరినప్పటికీ కూడా జడ్జి కావేరి బవేజా అనుమతి నిరాకరించారు. నేరుగా నిందితురాలు మాట్లాడేందుకు హక్కు కలిగి ఉంటారని కవిత తరపు న్యాయవాది వాదించినప్పటికీ కూడా మాట్లాడాలనుకుంటే ఒక అప్లికేషన్ వేసుకొని మాట్లాడాల్సిందిగా కూడా జడ్జి సూచించడంతో ఒక అప్లికేషన్ సైతం కూడా కోర్టు ముందుంచారు. ఇక కవితను కోర్టులో భర్త అనిల్ కుమార్ ఆమె మామ కలిశారు. అదేవిధంగా భర్త అనిల్ సోదరుడు సైతం కూడా కవితను కలిశారు. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా కొంతమంది వచ్చి కోర్టుకి కవితను కలిసేందుకు కూడా వచ్చారు. మరోవైపు ఇక జ్యుడిషియల్ రిమాండ్ లో దాదాపు ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉండబోతుంది. మరోవైపు రెగ్యులర్ బెయిల్ సంబంధించిన అంశంలో ఈ నెల 16వ తేదీన మరోసారి రెగ్యులర్ బెయిల్ పైన విచారణ జరగబోతుంది. రెగ్యులర్ బెయిల్ సందర్భంగా కోర్టు ఏం చెప్తుందో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఆమెకి ఈ రోజు కోర్టులో ఊరట దక్కలేదని చెప్పొచ్చు. మరోవైపు 23 వరకు కూడా ఆమె ప్రస్తుతానికైతే తిహార్ జైలులో ఉండబోతుంది. విజయ చంద్రిక.